బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్కు చెందిన ఈ ద్వీపాన్ని అమెరికా అనధికారికంగా గడిచిన 3 నెలల కిందట షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు ఒక విదేశాంగ శాఖ కీలక అధికారితో ఆ ద్వీపాన్ని మాకు ఇచ్చుకోండి, లేదంటే మీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారట. సెయింట్ మార్టిన్ ద్వీపం కనుక అమెరికా చేతికి వెళ్తే ఒకవైపు ఇండియాకి మరోవైపు చైనాకి అతి సమీపంలో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని దాదాపు 32 యుద్ధ విమానాలను అందులో ఏర్పాటు చేసుకుని ఆ ద్వీపాన్ని పూర్తి స్థాయి సార్వభౌమాధికారాన్ని తీసుకునేందుకు అమెరికా ప్రయత్నం చేసింది. అంటే ఆ ద్వీపం ఒక్కసారి అమెరికాకి అప్పగించిన తర్వాత ఆ ద్వీపంలో బంగ్లాదేశ్ సైనికులు కూడా అడుగుపెట్టడానికి వెళ్ళలేదు. అంటే ఇంకా అది అమెరికాకి చెందినట్టేనమాట. అమెరికా ఇలాంటి ద్వీపాలు ప్రపంచంలో దాదాపు 8 మెయింటైన్ చేస్తుంది. ఎవరైతే శత్రు దేశాలను భావిస్తుందో ఆ సమీప ప్రాంతాల్లో పేద దేశాలను చూడడం, ఆ దేశాల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే బంగ్లాదేశ్లో ఈ సెయింట్ మార్టిన్ ద్వీపం చాలా కీలక ప్రాంతంలో ఉండడంతో ఇటు భారతదేశానికి అటు చైనాకి సమీపంలో సైనిక స్థావరం ఏర్పాటు చేసుకొని చైనా గనక తైవాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తే ఆ వెంటనే అమెరికా యుద్ధ రంగంలోకి దిగేందుకు యుద్ధ సామాగ్రి, యుద్ధ విమానాలు, అన్ని స్టెల్త్ బాంబర్స్ అన్నీ ఇక్కడ సెయింట్ మార్టిన్ ద్వీపంలో ఏర్పాటు చేసుకునే ప్రయత్నాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా తిప్పికొట్టడంతో అక్కడ ఆమె ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఈ రిజర్వేషన్ల వ్యవహారం అనేది ఇప్పటిది కాదు. షేక్ హసీనా తండ్రి ప్రధానిగా ఉన్నప్పుడు దేశ విభజన ఏదైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిందో 1971 సంవత్సరంలో ఆ యొక్క యుద్ధంలో పాల్గొన్న వీరులకి, ఆ కుటుంబాలకి రిజర్వేషన్లు కల్పించారు. ఆ రిజర్వేషన్ల వ్యవహారం దాదాపు 53 సంవత్సరాల తర్వాత రచ్చయింది. అయితే దేశంలో ఇంత అల్లర్లు జరిగినా కూడా సైన్యం కానీ పోలీసు కానీ వాటిని అదుపు చేసే ప్రయత్నం సరిగా చేయలేదు. దీనికి కారణం అమెరికా, పాకిస్తాన్, ISI హస్తం ఉంది అని హసీనా స్పష్టంగా చెప్పారు. హసీనా పదవి కోల్పోక ముందే 3 నెలల ముందే మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఒక అగ్రదేశం బంగ్లాదేశ్ మా ప్రభుత్వాన్ని, అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది అనే సంకేతాలు వచ్చే విధంగా మీడియాలో కూడా చెప్పారు. ఆ రోజు ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేశారో అప్పుడే అర్థమైపోయింది అమెరికా చేసిన కుట్ర. రాబోయే కొద్ది రోజుల్లో సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని కనుక అమెరికా స్వాధీనం చేసుకుంటే హసీనా చెప్పింది నిజమని నమ్మాల్సి ఉంటుంది. రాబోయే కొత్త ప్రభుత్వం సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకి అప్పగిస్తుందా లేదా అనే విషయం మీద మరో వీడియోలో మరిన్ని వివరాలతో తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.